ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే కేజీన్నర రైస్ అనమాట. అంటే ఒక గ్లాసుడేమో బాస్మతి రైస్, మిగతా ఏమో మామూలు రైస్ అనమాట ఫ్రెండ్స్. అది 4 గ్లాసులు మామూలు రైస్ అనమాట, సోనా మసూరియా రైస్ అనమాట. మిగిలిన 4 గ్లాసులు అది కలిపేసి డబ్బా కింద వస్తుంది అన్నమాట గ్లాసుడు మాకు. ఈ గ్లాసుడు బాస్మతి రైస్, ఈ గ్లాసుడు 4 ఏమో సోనా మసూరియా రైస్ అనమాట. వేసేసి ఒక పక్కన పెట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకుని ఆనియన్స్, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకు తీసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది పెట్టేసుకుని దీంట్లో ఏంటంటే ఇలాచి, పలవా ఆకులు, బిరంజాకులు, అనాస పువ్వు, చెక్క, లవంగ, యాలకులు, స్టార్ పువ్వు అన్నీ కలిపి వేసేసుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్. వేసేసుకుని రెడీ పెట్టేసుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్ అన్నీ. దీనికి ఏంటంటే మొత్తం 8 గ్లాసు వాటర్ పోసాను అన్నమాట ఫ్రెండ్స్. అది పోసేసి అది మరుగుతుండగా దాంట్లో ఏంటంటే ముందుగా నెయ్యి తీసేసుకుని దాంట్లో ఏంటంటే పోసేసుకుని దాంట్లో పచ్చిమిరకాయలు, ఈ ఇలాచి, పలవా ఆకులు, బిరంజాకులు, స్టార్ పువ్వు, అనాస పువ్వు, చెక్క, లవంగ ఇవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకుని దాంట్లో అల్లం పేస్ట్ వేసుకున్నాను అనమాట. అది అంతా కూడా ఫ్రై అవుతుండగా వాటర్ సరిపడా 8 గ్లాసులు వాటర్ పోసేసాను అనమాట ఫ్రెండ్స్. అది బాగా కుక్ అయిన తర్వాత వాటర్ అంతా కూడా పైకి వచ్చిన తర్వాత మరుగుతుండగా ముందుగా నానబెట్టిన రైస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఆ రైస్ ఏం చేశాను అంటే దీంట్లో వేసాను అనమాట ఫ్రెండ్స్. ఇందుట్లో ఈ రైస్లో వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేసాను అనమాట ఫ్రెండ్స్. ఇందుట్లో ముందుగా ఏంటంటే నెయ్యి సగమును ఆయిల్ సగం వేసుకున్నాను అనమాట. అది ఇది సమానంగా ఆయిల్ ఏమో 2 స్పూనులు అనమాట. నెయ్యి మాత్రం ఎక్కువ పోసాను, 2 చిన్న గిన్నెలు నెయ్యి పోసాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఇంట్లో ఉంటుంది కాబట్టి వేసి ఈ విధంగా చేశాను అనమాట రైస్. దీంట్లో జీడిపప్పు కూడా ఫ్రై చేసి కలిపేసాను అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇది బగారా రైస్, ఇది చికెన్ కర్రీ అనమాట.